Camera, action! Celebrating 100 years of Indian cinema. Cut! Roll camera, Steve Mutt. On Telugu Taranga, it's your baby. Back up! తరంగాల నిర్వహిస్తున్న 100 గంటల సినీ మ్యారథాన్ కు స్వాగతం. ఇది 6వ గంట. నా పేరు మోహన మురళీధర్. ఇక మీకు ఒక చిత్రం ఇందాక చెప్పాను, ప్రతిఘటన అనే చిత్రం 1986లో వచ్చింది. ఇది ఏ సంవత్సరం వచ్చింది అనేది నాకు ఒక ఇది అంటే బాగా జ్ఞాపకం ఉంది. ఐ థింక్ జనవరి మాసంలో వచ్చింది. ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఇన్ ఐఐటి అట్ దట్ టైం. తిరుపతిలో అన్నయ్య ఉంటున్నాడు, వెళ్ళాను, అక్కడ చూశాను. అసలు ఒక సినిమా చూస్తే అంత ఉద్వేగం పాలవుతామని చెప్పి మొట్టమొదటిసారిగా నాకు అనిపించిందండి. అంటే చాలా మంది సినిమాల్లో చూసి ఏడవటం, అంటే నవ్వు అందరికీ వస్తుందండి, నవ్వు చాలా మంది వస్తారు, కొంచెం ఎగ్జైట్ అవుతాం, అది ఇది. ఆ ఉద్వేగం అనేది ఏంటంటే ఒళ్ళు గగురుపాటు. అసలు అట్లా ఆ కుర్చీలో అలా కూర్చుని ఆ డైలాగ్, ఆ గ్రిప్పింగ్ నేరేషన్, సో జస్ట్ 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 అన్రియల్. ఆ సినిమా చూస్తున్నంతసేపు. అంతకుముందు ఒక చిన్న ఇది చెప్పాలి. నేను ఎక్కడో ఒక చిన్న సభలోకి వెళ్తే మురళీమోహన్ గారు, అప్పుడు నాకు పరిచయం లేదు, మురళీమోహన్ గారు వచ్చి ఆ సభలో ఒక మాట చెప్పారు, నాకు బాగా గుర్తుంది. ఎందుకనంటే అప్పటి నుంచి చాలా వరకు నేను అది సినిమా క్లీన్ సర్టిఫికెట్ వచ్చింది అనుకున్నాను, బట్ ఇట్ వాజ్ నాట్. చాలా టైం వరకు క్లీన్ సర్టిఫికెట్ వచ్చింది అనుకున్నాను. మురళీమోహన్ ఆ సభలో ఇది కాలేజీ విద్యార్థులను ఉద్దేశిస్తూ చెప్పింది, మీరు మీ జీవితంలో ఏమైనా చేయండి, ఏమైనా చేయకపోండి, కానీ ప్రతిఘటన సినిమా మాత్రం చూడకుండా చూడండి. మీరు ఏదైనా చేయండి, ఏదైనా చేయకపోకండి, కానీ ప్రతిఘటన మాత్రం చూడకుండా ఉండండి అన్నట్టుగా చెప్పి, ఒక మంచి సినిమా సెన్సార్ వాళ్ళు కావాలనుకుంటే ముక్కలు ముక్కలుగా కత్తిరించవచ్చు దాన్ని ఏ కత్తిర లేకుండా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు, మీరు తప్పకుండా వెళ్ళి చూడండి అన్నారు. అంటే ఆయన చెప్పడం వల్ల చూడలేదు, కానీ చాలా మంది బాగుందని చెప్పడం వల్ల వెళ్ళి చూశాను. అంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు అన్ని వెంటనే వెళ్ళి చూసే అవకాశాలు లేవు. అప్పుడు మెడ్రాస్లో రిలీజ్ కాలేదు. తిరుపతి వెళ్ళినప్పుడు లక్కీగా అప్పుడు అసలు కిక్కిరిసిన కలెక్షన్స్తో నడుస్తుంది. అసలు ఆ దాంట్లో ఉద్వేగానికి అంతు లేదనమాట. ఆ సినిమా చూస్తున్నా రెండోసారి చూసినప్పుడు కూడా అదే ఉద్వేగం. అంటే సినిమా గురించి చాలా విషయాలు చెప్పాలి, కానీ ఎవ్వరు మర్చిపోలేని సీన్లు 2 ఉన్నాయి అందులో. ఒకటి తనని బట్టలు ఉడదీయటం సీన్ ఒకటి, తర్వాత వచ్చే స్పీచ్ ఒకటి. బట్టలు ఉడదీయటానికి చేసినప్పుడు వచ్చిన స్పీచ్లు 2 ఉన్నాయి. ఒక్కటి ఏంటంటే అది ప్రతిఘటన, ఆ బట్టలు అయిన తర్వాత కేవిజయ వైవిజయ వెంటనే గుర్తురావట్లేదు, వైవిజయ చేసిన ఇది అనమాట, సవాలు, ప్రజలకు విసిరిన సవాలు. ఆ సీన్ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇది బాబు, మీలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న బాబులున్నారు, బిడ్డల కన్నా తల్లులున్నారు, ఇంతమంది ఉండి శ్రద్ధ చూస్తున్నారా? మీ బజార్ లో ఒక ఆడ కూతురికి ఓ గుండాగాడొచ్చి గుడ్డలిప్పదీస్తుంటే గుడ్డప్పగించి చూస్తున్నారా? చూడండి అయ్యా, చూడండి, రేపొద్దు మీ పిల్లలకి ఇలాగే జరుగుద్ది. అప్పుడు ఫోటోలు తీయించి ఇంట్లో పెట్టుకోండి అయ్యా. ఈ సీమలు కలిస్తే ఒక పెద్ద పావులు చంపుతాయంటారు. సీమల పాటు ధైర్యం లేదటయ్యా మీకు? బాబు, జడ్జి బాబు, దండాలు బాబు, దండాలు. న్యాయానికి చెవులే ఉంటాయి, కళ్ళుండవంటే ఏటో అనుకున్నాను. ఇదేనా బాబు? బాగుంది బాబు, బాగుంది. రేపు పొరపాటున ఈ కేసుని కోర్టుకొస్తే అసలు ఇట్లాంటిదేది నా ఇంటి ముందు జరగలేదని తీర్పు చెప్పు బాబు, తీర్పు చెప్పు. ఏమయ్యా పెద్ద మనిషి, కట్టుకున్న పెళ్ళాన్ని ఎట్టాకు కాపాడలేకపోయావు? కనీసం ఒంటి మీద గుడ్డ కప్పకూడదటయ్యా? ఎందుకయ్యా మీలాంటి మగతనం లేని మగాళ్ళ పెళ్ళాలు? యు ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఇంటెలిజెన్షియా. ఆ డైలాగులు సుత్తివేలు క్యారెక్టర్ పిచ్చివాడు అందులో. దే రెసనేటెడ్ సో మచ్ ఇన్ మీ, దే రెసనేటెడ్ ఫర్ ఎవర్, ఈవెన్ టుడే. అండ్ అది ఈ ఒక సినిమా అనేది సామాజిక స్పృహ
ఉండి తీసింది, దానికి ఒక ఒక రకమైన ఉపయోగం ఉంటుంది అనుకోవటానికి బహుశా దేర్ మే బి వెరీ ఫ్యూ మూవీస్ అప్పుడు యువత మీద ప్రభావం చూపించినాయి. దెర్ వాజ్ సమ్ లల్. ఆ ఈవ్ టీజింగ్ ఇదంతా ఈ సినిమా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ హార్డ్ టు డిస్క్రైబ్ అండి. అప్పట్లో కాలేజ్ వాతావరణాల్లో దెర్ వాజ్ సమ్ లల్. అంటే తర్వాత అండి కుక్కతోక వంకర అంతా మారిపోతారు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో గ్రిప్పింగ్ నేరేషన్ ఏదో కొంత నా మీద ప్రభావం ఉందని అనుకుంటున్నాను. సో ఈ సినిమా చెప్పంగానే ఎవరికైనా ఎప్పుడైనా మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ఏముందండి, ఆ పాట కదా, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో. కానీ చాలా మందికి ఎగ్జాక్ట్ గా ఆ సీన్ ఎలా అన్ఫోల్డ్ అవుతుంది ఆ చిత్రంలో అనేది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో హౌ హర్ స్పీచ్ ఇట్ వాజ్ రిటర్న్, మన డైరెక్టర్ కృష్ణ గారు. సో ఇక్కడ ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది చెప్తాను. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ 100 గంటల మారథాన్లో గూగుల్ కందని విశేషాలు అన్న విషయం చెప్పి దాన్ని గొప్పగా ప్రచారం చేయిస్తున్నది నేనే. ఆ గూగుల్ కందని విశేషాలని ఎందుకంటాం అంటే ఇలాంటివి ఎక్కడెక్కడో రీసెర్చ్ చేసి పట్టుకొచ్చి అందరికీ వీలైనంత వరకు మన హోస్ట్లకి రీసెర్చ్ అవకాశాలు ఇచ్చి, అంటే ముందుగానే వాళ్ళని తీసుకోవడంలోనే వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది, అభిమానులు ఆ సినిమా మీద కానీ ఆ సబ్జెక్ట్ మీద కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే తీసుకురావడం జరిగింది. అలాగే అసైన్మెంట్స్ చేయటం కూడా జరిగింది. ఈ ప్రతిఘటన అనేది నేను కావాలని శ్రీనివాస్ చెన్నూరు గారిని అడిగి కావాలని తీసుకున్నాను. ఎందుకంటే నా జీవితం మీద కొద్దిగా గొప్ప ప్రభావం చూపించిన సినిమా. నా ఆలోచన దృక్పథం అంటే అదే డైరెక్షన్లో ఉండటం వల్ల ఇది దారి చూపించిందో ఏమో నాకు తెలియదు. కానీ ఈ సినిమాది కృష్ణ గారి ఈ డైరెక్టర్, దీనికి దురదృష్టవశాత్తు ఆయన చాలా యంగ్ గా చనిపోయారు. వాళ్ళ అబ్బాయి గోపీచంద్ ఇప్పుడు సినిమా హీరో. కృష్ణ గారి ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఈ సీన్కి ముందు చెప్తున్నాను, సీన్ ఏంటనేది మీరు వచ్చినప్పుడు యూ కెన్ ఇమాజిన్ హౌ. అఫ్ కోర్స్ గుర్తులేని వాళ్ళు, ఈ సినిమా చూడని వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇంకొకసారి మళ్ళీ వెళ్ళి చూడటం అంటే గుర్తొచ్చింది. ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం మళ్ళీ చూశాను. అట్లీస్ట్ నేను ఏ సీన్స్ గురించి చెప్పాలనుకున్నాను ఆ సీన్స్ అంటే పూర్తిగా చూడకపోయినా ఆ సీన్స్ మాత్రం మళ్ళీ చూశాను. అదే ఉద్వేగం, గూస్ బంప్స్, సేమ్ థింగ్. ఆ ఉద్వేగం మళ్ళీ ఇట్ డిడెంట్ గో అవే ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్. ఇట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ. సో ఆ సీన్ ఏంటంటే, ఆ సీన్లో బోర్డు మీద విద్యార్థులు, అసలు ఇంతకుముందు ఆ అమ్మాయి గుడ్డలు ఒడదీసిన తర్వాత కాలేజీ లెక్చరర్గా క్లాస్కి వచ్చింది. క్లాసుల్లో తను లెక్చర్ ఇవ్వటానికి ముందు విద్యార్థులు అశ్లీలమైన బొమ్మలన్నీ రాసి అక్కడ ఆడదాన్ని అవయవాలన్నీ గీసి అక్కడ కింద చాక్తో రాసి మర్మస్థానం అని కూడా రాశారు. అవన్నీ చూసి కంపోజర్ మాత్రం చేయకుండా వాళ్ళందరితో తిరిగి, అంటే ద క్యారెక్టర్ ఫేస్డ్ ద వర్స్ట్, అది అవమానం, ఎంతో పెద్ద అవమానాన్ని పొందిన ఆ క్యారెక్టర్ విద్యార్థుల ముందు తన క్లాసుకు రాగానే తను ఇంకా అవమానించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జరుగుతున్న సంభాషణలో అక్కడ జరిగిన ఈ సీను, ఈ ఉద్వేగం అంతా నటించడానికి విజయశాంతికి కృష్ణ గారికి మధ్య జరిగిన ఒక చిన్న ఘర్షణ అనటం బెటర్ ఏమో, వాదన కంటే. షీ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ దట్ సీన్. చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందట ఆ సీన్లో. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ అందరికీ తెలుసు అందులో సెన్సిటివ్ సబ్జెక్ట్ ఏంటో అందరికీ. నేను విడమరిచి చెప్పవసరం లేదు, మీరు ఆ సినిమా చూసుంటే. శ్రీకృష్ణ డైరెక్టర్ ఆయన కృష్ణ చెప్తున్నాడు, అలా కాదమ్మా, అంటే లేదు సార్ ఇది తీసేద్దాం, ఇది అవసరమా అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది. అప్పటికి విజయశాంతి పెద్ద స్టార్ కాదు, కృష్ణ అంత గొప్ప పేరున్న డైరెక్టరు కాదు. సో అసలు మన ఉషోదయ మూవీస్, రామోజీరావు గారి చిత్రం తీయటమే, అలాంటి చిత్రాలే తీసేవారు ఆయన. ఆ సీన్లో పర్ఫెక్ట్ గా అది వీళ్ళకి వాదన అది జరుగుతున్నప్పుడు చివరికి చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉండి అక్కడ మామూలుగా కొలోక్యల్ గా వాడే పదాన్ని వాడాడు, ఆ మర్మస్థానం అనే పదానికి. దాని బొమ్మ కూడా గీశాను అక్కడ. ఎవరు దాని సంగతి ఆలోచించరు. ఈ సీన్ లో ఉన్న పవర్ నీకు తెలీదు, చెప్పినట్టు చెయ్యి,
ఇది ఆయన చెప్పిన మాటలు. అంటే ఇదే ఎగ్జాక్ట్ వర్డ్స్ కాకుండా వచ్చు, ఐఎమ్ పారాఫ్రైజింగ్ అంటండి. అది ఒక ఇన్సైడర్ ద్వారా నాకు అందిన. ఇన్సైడర్ అంటే నాకు కొంత సినీ రంగంలో మిత్రులు ఉండేవారు. అప్పుడు ఆ సినిమాకి సంబంధించిన వివరాలు తెలిసిన మిత్రుడు చెప్పిన విషయాలు అది. ఇట్ మేడ్ ఆల్ సెన్స్ టు మీ. అండ్ వాట్ ఈస్ దట్ సీన్? లిసన్ టు ఇట్. గుడ్ మార్నింగ్. ఈ బొమ్మలు ఎవరేశారో గాని చాలా అందంగా వేశారు. ఎవరేశారో తెలుసుకోవచ్చా? చాలా సంతోషం. ఇంకా పెళ్లిళ్ళు కాని మీరు ఆడదాని అవయవాల్ని ఇంత అందంగా అన్ని కొలతలతో వేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. బహుశా మీ తల్లులో అక్కలో చెల్లెలో స్నానాలు చేస్తుంటే తలుపు సందుల్లోంచి చూసిన అనుభవంతో వేసుంటారు కదూ? తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అన్నారు. అలాంటి తల్లిని, గురువుని కామంతో చూసే మీలోని రసికతను చూసి జాలి పడుతున్నాను, సిగ్గుపడుతున్నాను. నడిపదారులో బట్టలు ఇప్పించుకున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకమ్మా? నేను బట్టలు మాత్రమే పోగొట్టుకున్నాను, కానీ మీరు నైతిక విలువలే పోగొట్టుకున్నారు. ఈ పట్టణంలోని మేధావులు, అధికారులు, దేశ భవిష్యత్తుని కాపాడవలసిన మీలాంటి యువకులు చదువు, సంస్కారం లేని ఒక రౌడీ చెప్పినట్టల్లా ఆడుతున్నారంటే వాడు పట్లెప్పింది నా కాదు, మీకు. ఏ రాజకీయ చరిత్ర లేని ఒక గూండా పట్న రాజకీయాలకు కేంద్రమై నాయకులకే సలహా ఇచ్చే స్థితికి ఎదిగాడంటే వాడు పట్లెప్పింది నాకు కాదు, మీకు. 39 సంవత్సరాల స్వతంత్ర భారత రాజకీయ చరిత్రకు. ఇలా నాకంటే ముందే మీరంతా నగ్నంగా బ్రతుకుతున్నారు. రేపు మీ తల్లుని నడిబజార్లో నిలబెట్టి నాకు చేసిన పని చేస్తే మీ జన్మకు కారణమైన ఒక ఆడదాని అసహాయతను చూసి సిగ్గుపడతారో చేతకాక ఊరుకుంటారో ఆలోచించండి. బట్టలు ఊడదీస్తే నేనే కాదు, మీ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఇలాగే ఉంటారు. అండ్ ద సాంగ్ కంటిన్యూస్. ఆ సాంగ్ కంటిన్యూ చేసినప్పుడు సరే, ఈ చిత్రానికి నంది అవార్డు జానకి గారికి వచ్చింది. నేషనల్ అవార్డు కాదు, ఏమన్నా ఇంటర్నేషనల్ అవార్డు ఉంటే ఈ పాటకి వేటూరి సుందరరామూర్తి గారికి ఇచ్చుండొచ్చు. అక్షరాలు ఏం రాశారండి! ఇంత పవర్ఫుల్ లిరిక్స్ నేను ఏ పాటలోనూ చూడలేదు. ఆ పవర్ఫుల్ లిరిక్స్ కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర, ఏనాడో మీరించిన లేత పెదవి ముద్ర, ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం. ఒక్క హరిశ్చంద్రుడికే కనపడుతుంది. ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం, మర్మస్థానం కాదది నీ జన్మస్థానం. అండ్ అక్కడతో ఆగలేదు ఆ ఉద్వేగం. So and then I'm watching this movie, and then some of the things that the message came, the real message came in there. So it's not ఒక చెప్తాను ముందు అసలు రియలైజేషన్ చూద్దాం. ఒక జాతి మొత్తాన్ని ఒక పాట కింద నడపగలిగేది అనేది అది సాధ్యమే. వందే మాత్రం అలాంటిదే, మా తెలుగు తల్లికి అలాంటిదే. ఈ పాట అంటే ఇది మొత్తాన్ని ఒక జాతి మొత్తానికి కాదు కానీ యువతకి ఒక సందేశం ఇచ్చింది. సో ఆనాటి యువత నాకు తెలీదు ఇది ఎలాంటి బీజాలు వేసుకుందో అని అప్పుడు తెలియదు. కానీ వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఒక్కటి మాత్రం అర్థమైంది నాకు. నేను బహుశా ఆ చిత్రం చూసిన రోజే అనుకున్నానేమో ప్రొఫెసర్ని కావాలి అని. ఎందుకంటే ఆ చిత్రంలో ఈ క్యారెక్టర్, విజయశాంతి క్యారెక్టర్, షీ ఈజ్ ఎ లెక్చరర్. అలాంటి అంటే అంతకు ముందు కూడా నేను లెక్చరర్గా ఉన్నాను. సో మేబీ ఐ వాజ్ ఏబుల్ టు సీ ద వే యూ కెన్ మేక్ ద డిఫరెన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో who says movies can't change people and their attitudes, or they change their lives? They did to me. మీరు ఉంటున్నది 100 గంటల మ్యారథాన్ ఆన్ తరంగా. ఇట్స్ యువర్ వేవ్ లెంగ్త్. నా పేరు మోహన్ మురళీధర్. ఇది 6వ గంట ఇప్పుడు దాకా విన్నారు. ఇప్పుడు తర్వాత సీతామహాలక్ష్మి